Hello. Before thinking twice, please do like, share and subscribe to our channel. ఇవాళ మనతో ఉన్నది శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. వారు ఐఏఎస్లను సివిల్ ఆస్పిరెంట్స్ని ప్రిపేర్ చేస్తూ వస్తున్నటువంటి మోస్ట్ సక్సెస్ఫుల్ ఎడ్యుకేటర్ మాత్రమే కాదు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఇంకేమన్నా అవి అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే అసలు కెరియర్ ఆప్షన్స్ ఏంటి, వాట్ నెక్స్ట్? ఎందుకంటే నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ లైఫ్లో ప్రతి దశలో మనకు వస్తుంది. మోస్ట్ ఇరిటేటింగ్ ఎట్ తప్పించుకోలేని క్వశ్చన్ అది. నెక్స్ట్ ఏంటి? వెరీ నైస్, ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ దాట్, యు ఆర్ హిట్టింగ్ ఇట్ రైట్ ఆన్ ద పాయింట్, వెరీ గుడ్. బట్ అందరికీ సాధ్యం కాదు. ఒక 2 degrees అటు, 5 degrees అటు, 10 degrees 10 meters అటు హిట్ చేసినప్పుడు ఆ బోని యారో వాట్ నెక్స్ట్ యూ కెన్ డూ అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఐఏఎస్ కానీ అంటే ఐఏఎస్ ఎగ్జామినేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ అండి. ఆ ఎగ్జామినేషన్ రాయడానికి ఒక స్టూడెంట్ ట్రై చేశాడు, ట్రై చేసింది అమ్మాయి. ఐఏఎస్ రాకపోతే ఏంటి? దిస్ ఈజ్ ద క్వశ్చన్ యాక్చువల్గా. ఎస్ సార్. బేసికల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఒక కాంప్రహెన్సివ్ కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది. ఓకే. మొత్తం మీరు భారతదేశంలో పోనీ మన తెలుగు నేలలో నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఏ ఎగ్జామినేషన్ కానీ మీరు ట్రై చేయండి, అందులో ABCD అనే 4 సబ్జెక్టులలో ఏ ఉంటే బి ఉండకపోవచ్చు, బి ఉంటే సి ఉండకపోవచ్చు. కానీ 4 సబ్జెక్టులో ఉన్న ఒకే ఒక ఎగ్జామినేషన్ ఏమిటి అని అడిగితే అది ఐఏఎస్. అందులో ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి ఓ పక్కనేమో ఫిజిక్స్ చదువుతాడు, అదే సందర్భంలో మళ్ళీ అదే స్టూడెంట్ సివిక్స్ చదువుతాడు. అంటే భారత రాజ్యాంగము చదువుతాడు, భౌతిక శాస్త్రము చదువుతాడు. ఇప్పుడు అన్ని హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, మోడర్న్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అబ్బో జాగ్రఫీ అది చదవంది అంటున్నాడు. మ్యాథ్స్. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవ్రీ సబ్జెక్ట్ జాక్ ఆఫ్ ఆల్. ఈ జాక్ ఆఫ్ ఆల్గా ఉన్న సందర్భంలో మన సింపుల్ లాజిక్ దొరికేసింది ఏంటంటే, నువ్వు అది చదివితే, అది ప్రిపేర్ అయితే, అది రాకపోతే ఏ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంకే ఎగ్జామ్ అయినా, అంటే నేను మాట్లాడుతుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్ కాదు, సిఏ లాంటివి కాదన్న ఉద్దేశం. అంతే కదా. మరి ఎనీ ప్రొఫెషనల్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ స్పెషల్ ఎక్స్పర్టైజ్ కోరుతుంది కదా. సో కన్సైజ్గా చెప్పండి సార్. ఇప్పుడు ఐఏఎస్కి నేను ప్రిపేర్ అవుతున్నాను, ఎగ్జాంపుల్ ఆ ఊహే చాలా బాగుంది అనుకోండి. ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను, వెళ్ళాను, మీ బోటి వాళ్ళ దగ్గరకు వచ్చాను. సరే, ఎక్కడో అక్కడ కొట్టింది. కొన్ని వేళల లక్ని కూడా నమ్ముతారు కదా సార్. లక్ అనేది పరిస్థితుల యొక్క అంటే లక్ని చాలా సింపుల్ డిఫైన్ చేస్తాను మీకు, ఎలాగో లక్ అన్నారు కాబట్టి. ఓకే. ప్రతికూల పరిస్థితులు అనుకూలం అవ్వడాన్ని లక్ అంటాం, అనుకూల పరిస్థితులు ప్రతికూలం అవ్వడమే బ్యాడ్ లక్, అంతకంటే ఏం కాదు. సరిపోని ప్రతికూల పరిస్థితులు అనుకూలమైనటువంటి పరిస్థితి అనుకుందాం, అంతే. లక్ ఫేవర్ కాలేదు. సో నేను ఏ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళొచ్చు చెప్పండి సార్ మీరు. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఉదాహరణకి నేను లిస్ట్ అవుట్ చేయాలంటే కనుక Group 1, Group 2, Group 3, Group 4 లాంటి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అండి. ఇది ఏంటి సార్? ఎందుకంటే నేను మామూలు అడగండి, పర్లేదు. వాట్ ఇస్ Group 1, Group 2, Group 3? ఇప్పుడు గవర్నమెంట్లో మనం కలెక్టర్ గారు అంటాం కదా, ఒక ఎస్పీ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటాం కదా, అంటే ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు. నేషనల్ లెవెల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసే ఎగ్జామినేషన్లో ఐఏఎస్, ఐపీఎస్లు అయితే, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అన్నీ అయితే, స్టేట్ లెవెల్లో సేమ్ క్యాడర్, స్టేట్ క్యాడర్లో ఉండేదే Group 1, Group 2, ఇంకా కిందకి అంటే డిప్యూటీ కలెక్టర్, ఆర్టీఓ, సిటీఓ, ఇట్లాంటివన్నీ, డిఎస్పి, ఇలాంటివన్నీ ఉండేది Group 1. దానికన్నా కింద ఏసీటీఓ లాంటివి ఉండేది Group 2. లేయర్స్ అని మన యొక్క అడ్మినిస్ట్రేషన్ లేయర్స్ ఉంటాయి కదా. అవును సార్. మనకు కొంచెం రఫ్గా చెప్పాలంటే మండల స్థాయి అలా అనుకుంటే Group 2 అనుకుంటే, ఉదాహరణ చెప్తాను, అలా అనకూడదు, జస్ట్ ఐడియా కోసం చెప్తాను. జాగ్రఫికల్గా చెప్పాలంటే
జిల్లా స్థాయి అయితే కనుక ఐఏఎస్ లేదు. ఈ మధ్యస్థ స్థాయిలో ఉండేది ఏవైతే ఉంటాయో జోన్స్, డివిజన్స్, రేషన్స్ అంటాం కదా, అది మనకి గ్రూప్ 1. సో ఇట్లా ఓకే, గ్రూప్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ సార్, ఆర్ఆర్బి, ఐబిఏపిఎస్ అంటే బ్యాంకింగ్, రైల్వే రిక్రూట్మెంటు, ఐబీ ఎగ్జామ్స్ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నా ఉద్దేశం, అండ్ ఎల్ఐసి లాంటివి, నేషనల్ లెవెల్లో నేషనల్ గవర్నమెంట్కి సంబంధించినవి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి, అటానమస్ బాడీస్ ఇచ్చేవి, ఉదాహరణకి ఏదో ఐసిఏఆర్ లాంటివిను, లేకపోతే కనుక నాబార్డు లాంటి ఎగ్జామ్స్, లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ప్రైవేట్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎల్ఐసి లాంటివి, ఇన్సూరెన్స్ బోర్డు లాంటి అంటే నేను అన్నీ ర్యాండమ్గా చెప్తున్నాను, కొంచెం ఆర్గనైజ్ చెప్పట్లేదు, యాక్చువల్గా ర్యాండమ్గా చెప్తున్నాను నేను. ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాసుకొని చెప్పడం నా ఉద్దేశం, యాక్చువల్గా ర్యాండమ్గా చెప్పడంలో నా ఉద్దేశం అది. ఎందుకని అన్ని ఎగ్జామినేషన్స్లో ఉండే వాటిని కలిపితే ఉండేది ఐఏఎస్ అని చెప్పడం ఉద్దేశం. ఏబిసిడి అనుకుంటే అన్నిట్లోనూ ఏ ఉండదు, అన్నిట్లోనూ బి ఉండదు, కానీ అన్నిట్లోనూ లేనిది అన్నీ ఉన్నది ఏంటంటే యూపీఎస్సి. అదొకటి ప్రిపేర్ అవ్వండి. అది రాకపోతే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, దాని చెప్పిన గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి. అది లేకపోతే ఆర్ఆర్బి లాంటివి రాసుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర లాంటివి రాసుకోవచ్చు. సింపుల్ చెప్పండారండి. ఎస్ సార్. యూపీఎస్సి ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది ఫుల్ మీల్స్ లాంటిదండి. ఫుల్ మీల్స్. అందులో ఓన్లీ పప్పు అన్నమే అడుగుతుంది ఆర్ఆర్బి, ఓన్లీ సాంబార్ అన్నమే అడుగుతుంది ఐబిపిఎస్, బ్యాంకింగ్, అంతమించి ఏం కాదు. సో బ్యాంకింగ్ కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్లేట్ మీల్స్ అండి. ఓకే, రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఇతరితర ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఏదైనా అన్ని ఈ డిపార్ట్మెంట్స్లో అన్నీ. కానీ నాకు ఒక్క డౌట్ సార్, మరి ఈ హైరార్కీ కామన్ మ్యాన్కి తెలిసేది ఎలా? అంటే హ్యావింగ్ సెడ్ దట్ దిస్ కుడ్ సౌండ్ యాజ్ అ లేమ్ క్వశ్చన్ ఆల్సో, బికాజ్ ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హైరార్కీ తెలియకుండానే డిసిషన్ తీసుకుంటారు. ఏ హైరార్కీ మీరు అనేది? ప్రిపరేషన్ హైరార్కీనా, ర్యాంక్స్ హైరార్కీనా? రెండు కాదు సార్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్, వేర్ డు ఐ సూట్ అనేది ఈ హైరార్కీ. ఐఏఎస్ ఎగ్జామ్ ఇది నాకు రాకపోతే గ్రూప్స్, గ్రూప్ 1, ఇది రాకపోతే గ్రూప్ 2, ఇది రాకపోతే ఇతర ఎగ్జామ్స్, ఇతర ఏ ఎగ్జామ్ అయినా. అంటే ఎక్కడ పబ్లిక్ వెబ్సైట్స్లో ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది సార్ ఈ హైరార్కీ అనేది? ఎలా తెలుసుకోవచ్చు? అంటే ఇవాళ మామూలుగా అయితే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాడు అతను అనే దాన్ని బట్టి దానికి సంబంధించిన వెబ్సైటు, యూట్యూబ్ ఛానల్, దానికి సంబంధించిన అప్లికేషను, దానికి సంబంధించిన అటానమస్ బాడీ యొక్క రిక్రూట్మెంట్ ఉంటాయండి. అవును సార్. సో అది వివిధ రకాలు. ఉదాహరణకి బ్యాంకింగ్ సర్వీస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు మీరు, అప్పుడు ఐబిపిఎస్ ఎగ్జామ్స్ రాస్తారు మీరు. సో ఐబిపిఎస్కి ఒక సిలబస్ ఉంటుంది, దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ పాలసీ ఉంటుంది, దాని ప్రకారం మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, దాని ప్రకారం రాస్తున్నారు. ఓకే, సో దీనికి కావాల్సింది అవగాహన. అది కాకపోతే ఇంకా నేను ఏది చేయలేను అని కాకుండా, అంటే ఎప్పుడైతే ఐఏఎస్ ఎగ్జామినేషన్స్కి మాత్రమే ప్రిపేర్ అయ్యి నాకు ఇంకేమీ రాదు, అది రాకపోతే నా జీవితం లేదు అని అనుకుంటారో అది తప్పండి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. సార్ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను సార్, నేను గ్రూప్స్ రాలేదు అనుకుందాం, గ్రూప్ 1 రాలే, గ్రూప్ 2 రాలే, బ్యాంకింగ్ రాలేదు అనుకుందాం. ఓకే, అయినా కూడా ఆ వ్యక్తి బాగా బతకచ్చండి. ఎలా సార్? ప్రైవేట్ సెక్టార్లో అండ్ గవర్నమెంట్కి అడ్వైజరీకి సంబంధించిన థింక్ ట్యాంకుల్లో అండ్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ బట్టి ఏది కాకపోతే తానే కోచింగ్ సెంటర్ పెట్టుకుని ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత మీరు నమ్ముతారో లేదో చాలామంది యాస్పిరెంట్స్, ఫెయిల్ అయిన యాస్పిరెంట్స్ లేదా జర్నీలో ఉన్న యాస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు. అది అంటే వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ నేను మాట్లాడలేదు, బట్ నీకు ఒక ఇన్కమ్ జనరేట్ అయ్యే మీడియం ఏదో వచ్చిందిగా, వ్యక్తికి వచ్చిందా లేదా అని చెప్పట్లేదు ఇక్కడ. మరి బతకడానికి ఏంటి? అసలు నాలెడ్జ్ మించింది బతుకు ఏముందండి? ఆ నాలెడ్జ్ ఎక్కడైనా బతకచ్చు. స్కూల్ పెట్టుకోవచ్చు, కాలేజీ పెట్టుకోవచ్చు, లెక్చరర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, ట్యూషన్ టీచర్ అవ్వచ్చు, థింక్ ట్యాంక్ అవ్వచ్చు, థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, బుక్స్ రాయొచ్చు, మెటీరియల్స్ రాయొచ్చు, వీడియోస్ పెట్టచ్చు, గైడెన్స్ పెట్టచ్చు, కౌన్సిలర్ అవ్వచ్చు, కెరీర్ కౌన్సిలర్ అవ్వచ్చు, ఎన్ని ఉన్నాయి యాక్చువల్గానండి. 13 ఆప్షన్స్ చెప్పారు. నేను ఇప్పుడు చెప్పిన కూడా మీరు నమ్ముతారు లేదు, చిన్నవి యాక్చువల్గా. అంటే మినిమం వెంటనే మ్యాగీ లాంటివి
ఓకే మ్యాగీ లాంటి. ఇవి కాకుండా మినిస్టర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి, ఎమ్మెల్యేలకి, ఎలక్షన్స్ టైంలో సెఫాలజిస్టులుగా, సోషల్ థింకర్స్గా ఇవి నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చండి. వెళ్ళాలనుకుంటే కనుక అది పెద్ద కష్టమేం కాదు. ఈవెన్ కూడా మనం ఎందుకు వెళ్ళకూడదు? నీ నాలెడ్జ్ ఉంటే ఎక్కడికి వెళ్ళొచ్చు కదండి. నాలెడ్జ్ అనేది చపాతీ పిండి లాంటిదండి. దాని నుంచి పూరి చేసావా, చపాతీ చేసావా, రెండు గత సమోసా చేసావా అనేది పాయింట్ అంతే. వండర్ఫుల్ సార్. సో ఐఏఎస్ అనేది ఫస్ట్ పాయింట్ భూతద్దంలో చూసి భయపడిపోవాల్సిన ఇదేం కాదు. సో ఈదర్ మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఆర్ ఇట్లాంటి ప్రొఫెషనల్స్ కోర్సెస్ కాకుండా వేర్ డు ఐ గో అన్న డైలమాలో ఉన్నప్పుడు తీసుకునే ఆప్షను కాకపోవచ్చు. బట్ దెన్ పబ్లిక్ సర్వీసెస్లో మీరు ఒక భాగంగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎయిమ్ హై అండ్ ఎయిమ్ ఫర్ ఐఏఎస్, యూపీఎస్సి. ఒకవేళ సార్ చెప్పినట్టు ప్రతికూల అనుకూల పరిస్థితుల స్థితిగతుల దృష్ట్యా అక్కడ మీరు హిట్ చేయలేకపోతే యూ హ్యావ్ గాట్ సో మెనీ వైడర్ వేరీడ్ ఆప్షన్స్. ఇది కూడా డాక్టర్ చదవడం లాంటిది సార్. సూపర్ బాగా చెప్పారు మీరు. ఇంకో విషయం చెప్తాను మీకు. చెప్పండి. ఐఏఎస్ రాకపోతే ఇంకా బెస్ట్ అండి. అయ్యో సార్, వస్తేనే ప్రమాదం అంటాను నేను. ఇక్కడ అసందర్భం అయినా పర్లేదు. నేను ఒకటి మెడికల్ ఆస్పిరెంట్ ఒక విద్యార్థి, మీరు కూడా తెలిసే ఉంటుంది, అట్లీస్ట్ డిసేబుల్డ్ కోటాలో సీట్ రావాలని కాలు నరికేసుకున్నటువంటి విషయం. అంటే ఇక్కడ అది నేను ఆ వార్త ఫాలో అవ్వడం నిజంగా జరిగింది. అది యాక్చువల్లీ వార్త జరిగింది సార్, జరిగింది. ఒక లెగ్ తీసేసుకున్నాడు. అట్లీస్ట్ ఆ డిసేబుల్డ్ కోటాలో అయినా, అంటే ఇఫ్ నాట్ దట్ ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్ అన్న భావన కూడా రాకుండా అంటీముట్టనట్టుగా. యాక్చువల్గా అండి మీరు నమ్ముతారో లేదో, ఇది కూడా అంతే, ఎయిటింగ్లో ఉండొచ్చా ఉండకూడదా నాకు తెలియదు కానండి. యాక్చువల్గా అలాంటి న్యూస్ని అసలు న్యూస్గా వేయకుండా ఉండడమే గొప్ప న్యూస్ అండి సార్. ఎందుకు చెప్తాను మీకు, చెప్పండి. అది వ్యక్తిగతం ఉండదు. ఒక వ్యక్తి తాలూకు బలహీనత సంబంధించి, ఒక వ్యక్తి తాలూకు బాధకు సంబంధించి, ఒక వ్యక్తి దాన్ని మనం గ్లోరిఫై చేయకూడదు. ఒక వ్యక్తి తాలూకు అంశాన్ని తీసుకొచ్చి జనరలైజ్ చేయకూడదు. అప్పుడు ఇండైరెక్ట్గా మనం ఏమి ఇస్తున్నాం మెసేజ్, డూ ఆర్ డై. తప్పు కాదా? నేను ఇప్పుడు ఇందాక మాట అన్నాను, ఐఏఎస్ రాకపోతే బెస్ట్ ఎందుకన్నానండి. దాని అర్థం ఎలా తీసుకోవాలి అంటే, ఐఏఎస్ అంటే శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ఎక్కడ చచ్చిందన్నట, దాని అర్థం అదా? కాదు. నిదానమే ప్రధానము, యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అంటే అర్థం ఏంటి? యాక్సిడెంట్ అవుతుందనా? వాట్ డస్ ఇట్ మీన్? అరే బాబా, ఐఏఎస్ బాధదు, వస్తే ఐఏఎస్ అవుతావు, రాకపోయినా కూడా బతకచ్చు అని చెప్పడం ఉద్దేశం. మీరు నమ్ముతారు లేదు సునైన గారు, నాకు 12 మార్కులు ఐఏఎస్ పోయింది 1999లో. నేను 12 మార్కులు ఐఏఎస్ పోయిన రోజున బాధపడలేదు, ఏడవలేదు, నేను పువ్వు పుట్టగానే పరిగణించే బ్యాచ్ అని చెప్పట్లేదు నేను. కానీ ఆ రోజున నేను బాధపడ్డా. నేను ఒక మాట మాత్రం అనుకున్నాను, నేను ఐఏఎస్ అయ్యుంటే ఏమి. 2 రకాలు ఉంటాయి, ఒకటి వ్యక్తిగత జీవితం, 2 సామాజిక జీవితం, 3 ఆర్థిక జీవితం. ఈ 3 జీవితాలు మనకు ఉంటాయి. సో నేను వ్యక్తిగతంగా ఏ కారణం చేతనైనా నేను కనుక ఐఏఎస్ అయ్యుంటే నా రిటైర్మెంట్ టైంకి ఇంత డబ్బు, ఇంత సామాజిక హోదానో, అంటే ఆర్థిక పరంగాను, సామాజిక పరంగాను, వ్యక్తిగతంగా కూడా మనకు కొంత ఈ 3 నేను, మీరు నమ్ముతారో లేదో, ఐఏఎస్ రాని రోజునే డైరీలు రాసుకున్నాను. నా రిటైర్మెంట్ టైంకి వీటన్నిటినీ ఐఏఎస్ అయిన దానికన్నా ఎక్కువ సంపాదన డిసైడ్ అయ్యాను. నేను బహుశా ఆత్మకథలో ఫస్ట్ లైన్ అదే రాస్తానేమో, యూపీఎస్సీ మిస్డ్ ఏ క్యాండిడేట్ లైక్ మీ, దట్స్ ఆల్. బట్ సొసైటీ డిడింట్ ఇండియా డిడింట్. భారతదేశం మిస్ అవ్వలేదండి, యూపీఎస్సీ మిస్ అయ్యింది. అంటే ఐఏఎస్ అయితే నువ్వు బతుకుతావా, మెడిసిన్ అయితే నువ్వు బతుకుతావా? ఉదాహరణకి కొంచెం పచ్చిగా మాట్లాడిస్తానండి. ఇప్పుడు కెమెరా పెట్టారు, హఠాత్తుగా మీరు యాంకరింగ్ పనికిరారండి అని అన్నారనుకోండి ఎవరు, నన్ను అయితే చచ్చిపోదామా? లేదు సార్. అయితే బతుకు లేదా? ఏంటంటే ఇది యాక్చువల్గాను ఏం నేర్పాలి మనం సమాజానికి? అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాకపోతే చచ్చిపోవాలా? అది నేను చాలా కోపం వచ్చేస్తుంది. నాకు ఎందుకు అంత అవసరం ఉంది? బతకడానికా నువ్వు? ఓహో, అయితే బాగా బతకడానికి ఐఏఎస్ అవుతున్నావు అనమాట. అది ఇంకా డిబేటబుల్. అంటే లంచాల కోసము, డబ్బు కోసము, హోదా కోసము, కార్ల కోసము, బంగ్లా కోసము, బుగ్గ కారు కోసము, భవంతి కోసము, వీటి కోసం అవుతున్నావా? ఓహో, నాకు తెలియదులే.
కాదు, కాకూడదు. నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని ఎలాగైనా వాడడం అనేది తెలుసుకో. అలా అని చెప్పి అందరికీ జ్ఞానం ఉంటుంది అనట్లేదు, అది కాదంటలేదు. కానీ భయపడద్దని చెప్పడం నా ఉద్దేశం, బెంగ పెట్టుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం. ఐఏఎస్ కాకపోతే ఒక 1,000,000 ఉన్నాయి. సింపుల్ లాజిక్ యాక్చువల్గా. అది చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా ఒక చిన్న కామెడీ షో ఉంది. ఆ షో పేరు ఎందుకనండి, అందులో ఒక కమెడియన్ ఆయన పేరు ఎందుకనండి, రియాలిటీ షో అని పేరు చెప్పదు. అందులో నేను ఒక లైన్ ఉంటుంది యాక్చువల్గా, అరే లవ్లో ఫెయిల్ అయితే చచ్చిపోవడం దగ్గర మీ ఊర్లో టవర్ ఉందా, ఉంది, పైకి ఎక్కి చూస్తే ఇంకొక కొత్త అమ్మాయి దొరకకుండా పోతుందా, ఇది కొంచెం ఆర్డ్గా అనిపించచ్చు. అంటే వాంట్ టు కన్వే. ఆ ఏస్ వస్తే ఓకే, రాకపోతే ఇంకోటి లేదా, ఆ ఇంకోటి ఎందుకు ఆలోచించావు నువ్వు అంటే, నువ్వు చదివిన ప్రాసెస్లో జాగ్రఫీని ఎగ్జామ్ కోసం చదివావు అనమాట, ఫిజిక్స్ని ఎగ్జామ్ అనమాట, అన్నీ ఎగ్జామ్ కోసం అంటే మన దగ్గర కూర్చొని వ్యూస్ కోసం బతుకున్నట్టుగా ఉంటుందండి. యాక్చువల్గా వ్యూస్ కోసం చెప్పకూడదు, మనం చెప్తుంటే వ్యూస్ రావచ్చు రాకపోతే దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. వ్యూస్ కోసం చేయాలంటే ఇక్కడ నుంచి కూర్చోవడం అండి, పరికమాల పని చేసినా కూడా వీడియో చేసి వస్తుంది కదండి. రోడ్డు మీద వెళ్తూ షర్ట్ ఇప్పేసి వెళ్ళమనండి ఒకరిని, ఆ వీడియోని యూట్యూబ్లో ఇన్స్టాలో పెట్టమనండి, లక్షల్లో వ్యూస్ వస్తాయి. మరి అప్పుడు దేర్ఫోర్ షర్ట్ ఇప్పి వెళ్ళడం మానవ జాతిలో గొప్ప విజయం అని చెప్తావా? కాదే, షర్ట్ కనుక్కున్నాడు గొప్పవాడు అవుతాడు. సో అందుకని ఐఏఎస్ చదివితే జ్ఞానం కోసం చదువు, క్యారెక్టర్ బిల్డింగ్ కోసం చదువు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం చదువు, మనిషిగా అయ్యేందుకు చదువు. బోనస్ అవ్వాలి ఐఏఎస్. సో ఈ ట్రేడ్స్ డెవలప్ చేసుకుంటే సబ్ డివిజన్లో మోర్ కోర్, ఒకవేళ అది వరకు అసలు మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంటే నేను మీకు కూడా ఇవ్వగలిగిన సలహా అండి, ఎగ్జామ్ కోసం కాకపోయినా ప్రిపేర్ అవ్వండి. అందులో జాగ్రఫీ చదువుతాం, అందులో హిస్టరీ చదువుతాం, ఈ రెండు విడివిడిగా చదువుతాం, కానీ ఐఏఎస్ కలిపి చదువుతాం. ఇప్పుడు భారతదేశంలో మౌర్యులు అని ఉన్నారండి, వాళ్ళు సింపుల్గా అర్థమైంది. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు పోని కాస్త అటు ఇటుగా ఇవాళ మన బీహార్ ఆ ప్రాంతంలో మగధ సామ్రాజ్యం వచ్చింది. అక్కడే దాని చుట్టుపక్కలే అనేకమైన మహాజనపదాలను వచ్చింది. అక్కడే ఎందుకు రావాలి అంటే ద ఓన్లీ సింపుల్ రీజన్ ఏంటంటే అక్కడ నీళ్లు బాగా దొరుకుతాయి, గంగా, యమున, సరస్వతి ఇలాంటివి. నీళ్లు దొరికే చోట మట్టి బాగుంటుంది, మట్టి నీళ్లు బాగున్న చోట వ్యవసాయం బాగుంటుంది, వ్యవసాయం బాగున్న చోట కాస్త తిండి గింజలు దొరుకుతాయి, తిండి గింజలు దొరికిన చోట కాస్త ఆస్తులు సంపాదించుకోవచ్చు. అక్కడ ఐరన్ ఓర్ దొరుకుతుంది. మనం ఏదైతే ఐరన్ అంటే చోటా నాగ్పూర్ ఏరియా అంటా ఉండే, అంటే ఐరన్ ఓర్ దొరుకుతుంది. ఐరన్ దొరికితే దాంతో వెపన్ తయారు చేయొచ్చు, దాంతో పనిముట్లు తయారు చేశాడు. పనిముట్లు వెపన్ తయారు చేస్తే రాజకీయపరమైన హోదా వచ్చింది, రాజకీయపరమైన హోదా వస్తే రాజ్యాలు వచ్చినాయి, రాజ్యాలు వస్తే అదే మగధ సామ్రాజ్యము. తర్వాత ఇప్పుడు నువ్వు ఎకానమీ చదివావా, జాగ్రఫీ చదివావా, హిస్టరీ చదివావా, పాలిటిక్స్ చదివావా, ఇప్పుడు దానికి అప్లై చేయండి. పాలిటిక్స్లో కూడా అన్ని కులాల వాళ్ళు ఎదగలేదు తెలిసిన మీకండి, సత్యం ఇది. ఎందుకు ఎదగలేదు క్వశ్చన్ చేయి, ఆలోచించు. అది మేము 5W1H అంటామండి, వాట్, హూ, వేర్, వెన్, వై, హౌ. ఈ 5-6 ప్రశ్నలతో చదవమంటాం. కానీ సివిల్స్లో 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, అందులో హౌ అండ్ వై. దేనైనా ఎందుకని క్వశ్చన్ చేయమంటాం. ఆ ఎందుకు క్వశ్చన్తో చేయాలి. అశోకుడు చెట్లు నాటాడు, అసలు అశోకుడు చెట్లు నాటాడు అనగానే సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్ లేచి నిలబడి అడగాల్సిన క్వశ్చన్ చెప్పమంటారండి. అశోకుడు ఎప్పుడు వాడండి, కాస్త అటు ఇటుగా క్రీస్తు పూర్వము 4-5 శతాబ్దాల కాలం వాడు, కాస్త అటుగా సరదాగా మాట్లాడతాను. అప్పట్లో చెట్లు ఎక్కువనే తక్కువ ఉన్నాయి. ఇవాళ భారతదేశ జనాభా 140 కోట్లండి, 100 ఏళ్ల కింద 40 కోట్లండి. అలా వెనక్కి వెళ్తే ఝాన్సీ లక్ష్మీబాయి కాలంలో భారతదేశ జనాభా, అంతకన్నా ముందెళ్తే నన్నయ్య మహాభారతం రాసే సమయానికి రాజరాజ కాకతీయుల గణపతిదేవి రుద్రమదేవి కాలం నాటికి భారతదేశ జనాభా, అంతకన్నా ముందెళ్తే మౌర్యుల కాలం నాటికి భారతదేశ జనాభా. అసలు అవన్నీ ఎందుకు, అశోకుడి కాలం నాటి భారతదేశ జనాభా ఎంత ఉండాలండి లెక్కేసుకుంటూ వెళ్తే 1 కోటి అనుకుందాం రమారమి. యాక్చువల్గా ఇంగ్లీష్లో టిమ్ డైసన్ అని ఆయన పాపులేషన్ హిస్టరీ ఆఫ్ ఇండియా బుక్ రాశాడు. ఆ బుక్లు మెంటలెక్కిపోతే యాక్చువల్గా అత్యంత ప్రాచీన కాలంలో ఎంతమంది, సింధు నాగర వేద కాలంలో ఎంతమంది భారతదేశ జనాభా అని అందులో లిస్ట్ ఇస్తాడు ఆయన యాక్చువల్గా. అలా అశోకుడి కాలంలో కూడా భారతదేశ జనాభా అని చెప్పచ్చు. ఇక్కడ మరి అకాడమిక్ అయిపోతుందని చెప్పట్లే. ఎండ్ పాయింట్ మాత్రం ఏంటి, భారతదేశ జనాభా అప్పుడు తక్కువ అండి. జనాభా తక్కువైతే ఏవి ఎక్కువ ఉంటాయండి, చెట్లు ఎక్కువ ఉంటాయి.
రైట్. ఏమండి చుట్టూ చెట్లు ఉండి అరణ్యాలుండి మహారణ్యాలుండి అక్కడ మళ్ళీ చెట్లు నాటించడం ఏంటండి, అశోకుడు చెట్లు నాటించడం అంటారు ఏంటండి? ఇలా ఆలోచించి చదువు దిమ్మ తిరిగిపోతే ఇక్కడ మళ్ళీ చెప్పాలని అరగంట చెప్పాలి కాబట్టి అంటే ఇలా క్వశ్చన్ చేయి. సో ఏదైనా ప్రశ్నించుకొని స్వీయంగా సమాధానం కూడా వెతుక్కొని నిన్ను నువ్వు సంస్కరించుకునే పరిస్థితి ఇలాంటి ఉన్నతమైన విద్య కోసం మనందరూ ఏం prepare చేస్తూ అవుతూ ఉంటాం, వస్తుంది. మనందరూ ఏం చేస్తూ ఉంటాం, ర్యాంకర్లు గొప్ప, ఐఏఎస్లు గొప్ప, ఐపీఎస్లు గొప్ప, డబ్బు సంపాదించిన వాడు గొప్ప, సాధించిన వాడు గొప్ప, అనవసరమైన ఇస్తున్నాం మనండి. కాదండి, క్యారెక్టర్ ఉన్నాడు గొప్ప, పర్సనాలిటీ ఉన్నాడు గొప్ప, తన కాళ్ళ మీద తాను నిలబడిగలిగినాడు గొప్ప. ఒక చిన్న ఉదాహరణ చెప్పి యాక్చువల్గా ఇది ముగిస్తాను నేను. మా ఇంటి దగ్గర టీ స్టాల్ ఉంటుందండి. ఆ టీ స్టాల్ నడిపే అతని పేరు ఆంజనేయులండి. అతని టీ స్టాల్ దగ్గర ఒక చిన్న బోర్డు ఉంటుంది, ఈ చెట్ట సిగరెట్లో అమ్మ బాడావు అంటే సిగరెట్ కాలుస్తూ ఛాయ్ తాగాలనుకుంటే నా షాపులో లేదు నా భయం చెప్పాడు. అది నేను అడిగాను అతన్ని, ఏమయ్యా రోజు ఎంత సంపాదిస్తావు? 1000 రూపాయలు సార్ అని. ఈ బోర్డు తీసేస్తే ఎంత సంపాదిస్తావు? ఇంకో 2-3 వేలు సార్. మరి బోర్డు ఎందుకు పెట్టావు? ఎందుకో తెలియకని పెట్టాను సార్ అన్నాడు. పాయింట్ అలా ఏంటంటే నా దృష్టిలో మద్యపానాన్ని అమ్మి నడుపుకుంటున్న ప్రభుత్వాల కన్నా సిగరెట్ అమ్మను అని నిలబడిన రోజుకి 1000 రూపాయలు మాత్రమే సంపాదించే ఆ టీ స్టాల్ కుర్రాడే నా దృష్టిలో గొప్పడు. బిగ్ స్టేట్మెంట్, బట్ ఎస్ ఆలోచింపదగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీని గురించే కాదు, ప్రతి ఒక్క కెరియర్కు సంబంధించి మీ విశ్లేషణ ఈ స్పేస్లో మాకు అవసరం. దాన్ని ఇలా కొనసాగిద్దాం సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.